पूरा दिखता है। हाँ दिखते है। फोटो काटना क्या बहन? फोटो रखो अभी। అందరికీ నమస్కారం. గత 10 రోజులు కురిసిన వర్షాలకి విజయవాడ సిటీ కొన్ని ప్రాంతాలు మునిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నేను కడప నుంచి వచ్చి నేను ఎక్స్ డిప్యూటీ మేయర్ కడప హరిపుల్లా సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను. అదే ఈ 3 రోజుల నుంచి ఇక్కడ బోట్లు బ్యారేజ్కి వచ్చి ఢీ కొట్టడం అనేది చాలా బాధాకరము. ఈ ఒక బోటు వచ్చి 110 టన్నుల ఇసుక తీసుకుని వచ్చి ఈ 3 బోట్లు అయితే 4 బోట్లు టోటల్ 4 బోట్లు బ్యారేజ్కి వచ్చి ఢీ కొట్టడం, ఈ కూల్చాలా అని బ్యారేజే కూల్చాలా అని జగన్ మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలా అనే ఉద్దేశంతో ఈ వైసీపీ నాయకులు చేసిన కుట్రకు ఈ మున్నగా ప్రాంతం పక్కన ఉండేది ప్రజలు అందరూ సవాల్ మాదిరిగా చూడాలని జగన్కు ఆనందం కలుగుతుందని ఆ కుట్రతో కోమటిరెడ్డి, మోహన్ రెడ్డి, భద్రాద్రి వీళ్ళు అందరూ చేసిన పనికి
విజయవాడ నగరంలో ప్రజలంతా ఈరోజు ఇబ్బందికరమైంది. ఈ ప్రకాశం బ్యారేజ్ కి ఈరోజు జరిగే ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఒకవేళ ఈ బోర్డులు ఆ దిమ్మలకి తగిలి కూల్చి ఉంటే ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వీళ్ళకి కఠిన శిక్ష ఇచ్చి వీళ్ళకి జైలుకి పంపించి వీళ్ళు పైన యాక్షన్ తీసుకోవాలని పడేప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు రాత్రి అని లేకుండా పగలు లేకుండా ఆయన బోట్లో తిరగడము, వీధి వీధి బోట్లో తిరిగి వాళ్ళు వసతుల కోసం వాళ్ళ బాధలు చూసి వాళ్ళకు ఏమేం చేయాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. ఆయన ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు. దానికి ఏదో ఒకటి పులి స్టాప్ పెట్టాలా అని ఉద్దేశంతోనే ఈ 3 బోట్లు ఇసుకతో సహా 110 టన్నుల బోట్లు ఎనిపా బోట్లు తెచ్చి బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ కూల్చాలా అనే ఉద్దేశంతో వీటికి తెచ్చి కొట్టించారు. ఈ అన్ని ఎవరు చేశారు ఏమనేది వైసీపీ నాయకులే చేశారు అనేది, ఈ కుట్ర చేసింది వైసీపీ నాయకులు అనేది తెలిసింది. వీళ్ళకు జైలు కేసు బుక్ చేసి జైలు కూడా పంపడం జరిగింది. వీళ్ళకి కఠినంగా శిక్ష ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ బోర్డులు కూడా 3 రోజుల నుంచి ఎన్నిపగి లోపలకు పోయి వాళ్ళు కటింగ్ మాస్టర్స్ ప్రకాశం బ్యారేజ్ లోపలికి పోయి ఒక పడవను కట్ చేయడం జరిగింది. దీనికి విజువల్స్ కూడా ఉన్నాయి, మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఈ 3 బోట్స్ కూడా తొందరలోనే చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో నీళ్లు లోపల దిగి లోపల నుంచే కట్ చేస్తున్నారు. సిబ్బందులు కూడా వాళ్ళు వచ్చారు. ఈరోజు అంతా చైన్ తీసి లాగేసి చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళకు వైసీపీ వాళ్ళకు ఏం పని లేదు. ఇప్పుడు ఏదో ఒకటి మట్టా పెట్టాలా అని చేస్తూ ఉండదు తప్ప వేరేది ఏం లేదు. వీళ్ళకు అభివృద్ధి కోసం పోయారా అనేది ముందు నుంచే పోలేదు. ఇప్పుడు ఏం పోతారు వీళ్ళు? వీళ్ళు అసలు అర్హత వీళ్ళు మాట్లాడేదానికి చంద్రబాబు మీద అర్హత కోల్పోయారు.